రానున్న పోటీ పరీక్షలైన గ్రూప్ 3 మరియు గ్రూప్ 2 ప్రిపరేషన్లో భాగంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. అందులో మొదటిది, భారతదేశానికి రాబోయే 10 సంవత్సరాల్లో 10,000 మెగావాట్ల విద్యుత్ని ఎగుమతి చేయడానికి ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది? ఏ భూటాన్, బి అమెరికా, సి సింగపూర్, డి నేపాల్. దీనికి సరైన సమాధానం డి నేపాల్. భారత ఇంధన శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ మరియు నేపాల్ ఇంధన శాఖ కార్యదర్శి గోపాల్ సిగ్డెల్ ఈ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా తన 4వ పారిశ్రామిక విప్లవ నెట్వర్క్ 19వ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఏ కర్ణాటక, బి ఉత్తరప్రదేశ్, బి తెలంగాణ, సి మహారాష్ట్ర. దీనికి సరైన సమాధానం తెలంగాణ, హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. దావోస్లో 2024 జనవరిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు WEF అధ్యక్షుడు బోర్గేతో కలిసి సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. WEF తెలంగాణ హెల్త్ టెక్, లైఫ్ సైన్సెస్కి అంకితమైన ఈ సెంటర్ ప్రపంచంలోనే తొలి థీమ్ సెంటర్గా నిలిచింది. నెక్స్ట్ ప్రశ్న, ఈక్వెస్ట్రియన్ క్రీడలలో అర్జున అవార్డు పొందిన భారతీయ మహిళ ఎవరు? ఏ దివ్యా పటేల్, బి ఆకృతి సింగ్, సి నవ్యా సింగ్, డి దివ్యాకృతి సింగ్. దీనికి సరైన సమాధానం దివ్యాకృతి సింగ్. దివ్యాకృతి సింగ్ తన సొంత రాష్ట్రం రాజస్థాన్ ఈ ఏడాది మాత్రమే కాకుండా గత 5 ఏళ్లుగా అర్జున అవార్డును అందుకుంటూ వస్తుంది ఈమె. జైపూర్లోని ది ప్యాలెస్ స్కూల్ మరియు అజ్మీర్లోని మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్లో పూర్వ విద్యార్థి అయినటువంటి దివ్య గత 3 సంవత్సరాలుగా జర్మనీలో హగెన్లోని ప్రసిద్ధ హాఫ్ కాస్మెలాన్ డ్రెస్సేజ్ యార్డ్లో శిక్షణ పొందుతున్నారు. నెక్స్ట్ ప్రశ్న, సంతానోత్పత్తి రేటు తగ్గి 0.72% సంతానోత్పత్తి రేటుకి చేరిన దేశం ఏది? ఏ ఉత్తర కొరియా, బి దక్షిణ కొరియా, సి సింగపూర్, డి చైనా. దీనికి సరైన సమాధానం దక్షిణ కొరియా. కెరీర్ గురించిన ఆందోళన, ఆర్థిక భారాల వంటివి సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణం. ప్రస్తుతం దక్షిణ కొరియా జనాభా 1.5 మిలియన్స్. ఈ శతాబ్దం చివరి నాటికి సగానికి తగ్గిపోతుంది అని అక్కడి గవర్నమెంట్ అంచనా వేస్తుంది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ IEO ఆఫీసర్గా ఎన్నికైన ఆర్థికవేత్త ఎవరు? ఏ రంగరాజన్, బి అమర్త్యసేన్, సి మీరా సేన్, డి గీతా బాత్రా. దీనికి సరైన సమాధానం గీతా బాత్రా. నెక్స్ట్ ప్రశ్న, నేపాల్లో తన పర్యాటక రాజధానిగా నేపాల్ ఏ పట్టణాన్ని ఎంచుకోవడం జరిగింది? ఏ కాఠ్మండ్, బి పోఖ్రా, సి కీర్తిపూర్, డి ధరణ్. దీనికి సరైన సమాధానం పోఖారా. నేపాల్లో ట్రెక్కింగ్ చేయడానికి ఇది ఉత్తమమైన స్థలాల్లో ఒకటిగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అన్నపూర్ణ రేంజెస్ పరిసరాల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడి పోఖారా అనే ప్రదేశాన్ని ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, అబార్షన్ హక్కును రాజ్యాంగ పరిధిలో కల్పించిన దేశం ఏది? ఏ అమెరికా, బి కెనడా, సి బ్రిటన్, డి ఫ్రాన్స్. దీనికి సరైన సమాధానం డి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సౌదీ అరేబియా నుండి మిస్ యూనివర్స్కు పోటీ చేసిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ రూమీ ఆల్ కహతానీ, ఆప్షన్ బి జరీనా ఆల్ కహతానీ, ఆప్షన్ సి ఫాతిమా ఆల్ కహతానీ, డి తస్లీమా కహతానీ. దీనికి సరైన సమాధానం రూమీ ఆల్ కహతానీ. నెక్స్ట్ ప్రశ్న, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ని కల్పించిన ప్రభుత్వం ఏది? గుజరాత్, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక. దీనికి సరైన సమాధానం కర్ణాటక. నెక్స్ట్, అంతర్జాతీయ నెంబర్స్ని ఉపయోగించే NRIల కోసం UPIని ఆవిష్కరించిన భారతీయ బ్యాంక్ ఏది? యాక్సిస్ బ్యాంక్, ఏ బి ఎస్ బ్యాంక్, సి ఇండస్ ఇండ్ బ్యాంక్, డి ICICI బ్యాంక్. దీనికి సరైన సమాధానం డి ICICI బ్యాంక్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి 2023 మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును
అందుకున్నటువంటి భారతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు ఎవరు? ఏ మేజర్ రాధికా సేన్, మేజర్ మీరా సేన్, మేజర్ రుక్మిణి గుప్తా, మేజర్ రాధా సింగ్. ఆన్సర్ ఏ మేజర్ రాధికా సేన్. నెక్స్ట్, 97% అక్షరాస్యతను సాధించిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఏ లక్షద్వీప్, బి పాండిచ్చేరి, సి లడక్, డి అండమాన్ నికోబార్. దీనికి సరైన సమాధానం లడక్. నెక్స్ట్ ప్రశ్న, లోక్సభలో ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైనటువంటి మహిళ ఎవరు? మహువా మొయిత్రి, ప్రియాంక సతీష్ జార్కిహోలీ, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్. దీనికి సరైన సమాధానం ప్రియాంక సతీష్ జార్కిహోలీ. నెక్స్ట్, 2024 అమెరికా ఎలక్షన్స్లో ఎంతమంది భారత సంతతి వారు గెలుపొందడం జరిగింది? ఏ 6, బి 5, సి 4, డి 10 మంది. మొత్తం 6. 2024 నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 55 మరియు 56 ఎడిషన్స్కి డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ మిథున్ చక్రవర్తి, బి శేఖర్ కపూర్, సి మహేష్ భట్, డి అక్షయ్ కుమార్. దీనికి సరైన సమాధానం శేఖర్ కపూర్. నెక్స్ట్, ఎవరి జీవిత చరిత్ర గురించిన 3 పుస్తకాలను నరేంద్ర మోడీ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది? ఏ ఎల్కే అద్వానీ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి వెంకయ్య నాయుడు, డి వీర్ సావర్కర్. దీనికి సరైన సమాధానం వెంకయ్య నాయుడు. నెక్స్ట్, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్, ఆగస్టు 22, 2024 బంధన్ బ్యాంక్ తన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటూ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పొదుపు ఖాతా ఏమిటి? ఆప్షన్ డి అవని పొదుపు ఖాతా. నెక్స్ట్, దేశంలోనే విపత్తు నిర్వహణ బీమాను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆప్షన్ ఏ నాగాల్యాండ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కేరళ. ఆన్సర్ నాగాల్యాండ్.